గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. యుఎస్ ఎంబసీలే లక్ష్యంగా అటాక్స్ చేస్తోంది. వందలాది మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కువైట్, బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, ఖతార్లోని యుఎస్ ఎంబసీలను టార్గెట్ చేసింది. కువైట్లోని యుఎస్ ఎంబసీని ఇరాన్ డ్రోన్లు తాకాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ దాడులతో అమెరికా అలర్ట్ అయింది. బయట తిరగొద్దని కువైట్లో యుఎస్ పౌరులను హెచ్చరించింది. ఎంబసీ వైపు రావద్దని, ఎక్కడైనా షెల్టర్ తీసుకోవాలని సూచించింది అమెరికా. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. యుఎస్ ఎంబసీలే లక్ష్యంగా అటాక్స్ చేస్తోంది. వందలాది మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కువైట్, బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, ఖతార్లోని యుఎస్ ఎంబసీలను టార్గెట్ చేసింది. కువైట్లోని యుఎస్ ఎంబసీని ఇరాన్ డ్రోన్లు తాకాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ దాడులతో అమెరికా అలర్ట్ అయింది. బయట తిరగొద్దని కువైట్లో యుఎస్ పౌరులను హెచ్చరించింది. ఎంబసీ వైపు రావద్దని, ఎక్కడైనా షెల్టర్ తీసుకోవాలని సూచించింది అమెరికా. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. యుఎస్ ఎంబసీలే లక్ష్యంగా అటాక్స్ చేస్తోంది. వందలాది మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కువైట్, బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, ఖతార్లోని యుఎస్ ఎంబసీలను టార్గెట్గా చేసుకుంది. కువైట్లోని యుఎస్ ఎంబసీని ఇరాన్ డ్రోన్లు తాకాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ దాడులతో అమెరికా అలర్ట్ అయింది. బయట తిరగొద్దని కువైట్లో యుఎస్ పౌరులను హెచ్చరించింది. ఎంబసీ వైపు రావద్దని, ఎక్కడైనా షెల్టర్ తీసుకోవాలని సూచించింది అమెరికా. అమెరికాతో చర్చలపై ఇరాన్ యూటర్న్ తీసుకుంది. చర్చలకు సిద్ధమని విదేశాంగ మంత్రి ప్రకటించిన కాసేపటికే ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలు లేవని తేల్చి చెప్పారు. దౌత్యపరమైన వ్యవహారాల్లో అమెరికాది చెత్త రికార్డంటూ మండిపడ్డారు. ట్రంప్ భ్రమలు, ఊహాలోకంలో ఉంటారన్నారు. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే దాడులు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి యుఎస్ చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తే తాము చర్చలకు వస్తామన్నారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. యుఎస్ ఎంబసీలే లక్ష్యంగా అటాక్స్ చేస్తోంది. వందలాది మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కువైట్, బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, ఖతార్లోని యుఎస్ ఎంబసీలను టార్గెట్గా చేసుకుంది. కువైట్లోని యుఎస్ ఎంబసీని ఇరాన్ డ్రోన్లు తాకాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ దాడులతో అమెరికా అలర్ట్ అయింది. బయట తిరగవద్దని కువైట్లో యుఎస్ పౌరులను హెచ్చరించింది. ఎంబసీ వైపు రావద్దని, ఎక్కడైనా షెల్టర్ తీసుకోవాలని సూచించింది అమెరికా. అమెరికాతో చర్చలపై ఇరాన్ యూటర్న్ తీసుకుంది. చర్చలకు సిద్ధమని విదేశాంగ మంత్రి ప్రకటించిన కాసేపటికే ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలు లేవని తేల్చి చెప్పారు. దౌత్యపరమైన వ్యవహారాల్లో అమెరికాది చెత్త రికార్డంటూ మండిపడ్డారు. ట్రంప్ భ్రమలు, ఊహాలోకంలో ఉంటారన్నారు. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే దాడులు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్.